ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ప్రభుత్వం పోషించే పాత్రలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి? 3 పార్టీల సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. అయితే సీట్ల సర్దుబాటు కూడా ఫైనల్ అయింది. అయితే 1, 2, 3 సీట్లు మినహా మిగతా 172 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. అదేవిధంగా 25 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పవన్ పాత్ర ఏంటి అన్నది బలంగా చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు అయితే పవర్ షేరింగ్పై పెద్ద ఎత్తున రచ్చ నడిచింది. కానీ వాటన్నింటికీ ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ సీట్లు దక్కాయి. అయితే ఈ సీట్లలో జనసేన గెలిచే స్థానాలు బట్టి కూటమి ప్రభుత్వంలో పవన్ ప్రాధాన్యత తెలుస్తుంది. అయితే సీఎం చంద్రబాబు షేరింగ్ పవన్ కళ్యాణ్కు కల్పిస్తారా, లేకుంటే సీఎంతో సమానమైన పదవిని క్రియేట్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. పవన్ను సీఎంగా చూడాలని కాపులు ఆశిస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన పడుతున్నారు. కానీ పవన్ ఈ విషయంలో చంద్రబాబుతో ఎటువంటి స్పష్టత తెచ్చుకోలేకపోయారు. పైగా గత ఎన్నికల్లో తనను గెలిపించి ఉంటే ప్రశ్నించి ఉండేవాడినని, పవర్ షేరింగ్ విషయమై గట్టిగానే మాట్లాడి ఉండేవాడినని పవన్ చెప్పుకొచ్చారు. తన పార్టీకి సీట్ల కేటాయింపు విషయంలో హరిరామయ్య జోగయ్య వంటి వారు ఇచ్చిన సలహాలను సైతం పవన్ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. పైగా ముద్రగడ పద్మనాభం లాంటి కాపు ఉద్యమ నేత పార్టీలోకి వస్తానన్నా పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ పరిణామాల క్రమంలో పవర్ షేరింగ్కు పట్టుబడరని ఒక ప్రచారం అయితే ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాత్రం క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమని పవన్ సంకేతాలు ఇస్తున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పవన్ ఏ పదవి తీసుకుంటారు? మంత్రి పదవా, లేకుంటే డిప్యూటీ సీఎం హోదా, లేకుంటే అంతకు మించి పదవిని సృష్టిస్తారా, లేదా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయకర్తగా నియమిస్తారా? ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబే తీసుకుంటారన్నది స్పష్టం. అయితే దీనికి బీజేపీ పెద్దలు సుముఖంగా లేరన్న విషయం స్పష్టమవుతుంది. కానీ బీజేపీ మాత్రం ముఖ్యమంత్రి పదవి తీసుకునే స్థాయిలో రాష్ట్రంలో లేదు. బీజేపీ అధినాయకత్వం మోడీ, అమిత్ షాలు మాత్రం పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలా అన్న యోచనలోనే ఉన్నారు. అయితే దానికి తగ్గ స్థానాలు జనసేన వద్ద కూడా లేవు. కానీ కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి అయినట్లు జనసేన అధినేత కూడా అయ్యే అవకాశం కనిపిస్తుంది. పూర్తి పదవీకాలం ఆయనే ఉంటారని, ఇందులో మరో చర్చకి అవకాశం లేదని, చంద్రబాబును ముఖ్యమంత్రి అభ్యర్థి అని తనను తాను ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఇందులో మరో చర్చకు అవకాశం లేదని లోకేష్ ఆ మధ్యన కుండబద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. అటు తర్వాతే హరిరామయ్య జోగయ్య స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. కానీ ఆ స్థాయిలో పవన్ స్పందించలేదు. ఆ విషయాలు పట్టించుకోను కూడా లేదు. చూడాలి కూటమి అధికారంలోకి వస్తే పవన్ పాత్ర ఏంటి అనేది.